Yeah, students, now I am discussing change of scale property. So Laplace transform of f of t is f of s. Then what is the Laplace transform of this function, right? For that, first we know the definition of Laplace transformation. By definition, Laplace transform of f of t is equal to integral 0 to infinity. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. e power minus st ఇది ఉంటుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే అదే ఇక్కడ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీటీ. ఇది మై బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తాం. రైట్. చూడండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ థీరం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? అకార్డింగ్ టు గివెన్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ ఇచ్చాడండి. గివెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు చెప్పగలరా అండి? ఎఫ్ ఆఫ్ ఎస్ తో డినోట్ చేశాడు. ఇది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది మీరు ఒక్కసారి మనకు అక్కడ అవసరం అంటే అక్కడ వాడుకుందామండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. రైట్, కమ్ టు దిస్ పాయింట్. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సేమ్ ఈ డెఫినేషన్ వాడుకుంటే 0 to infinity e power minus t ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏటీ. ఇక్కడ ఏటీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏటీ రాశాను. రైట్, జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూషన్. పుట్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ ఏటీ ఏదైతే ఉందో ఏటీని నేను ఆర్ అనుకుంటున్నాను. ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుంటే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేసినట్లయితే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే, సో ఏ డిటి ఉన్నాడు, ఏ కాన్స్టెంట్, ఏ ఇంటూ చూడండి ఏ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు, అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఆర్ చేద్దాం పట్టండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఆర్ చేస్తే ఏ ఇంటూ డిటి బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముందండి ఆర్ ఉంది, 1 అవుతుంది. అంటే ఏ డిటి ఈజ్ ఈక్వల్ టు డిఆర్, క్రాస్ మల్టిప్లై చేసినాం. అప్పుడు డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిఆర్ బై ఈ. రైట్, అదే ఇక్కడ ఇచ్చాడు. డిటి ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై ఈ. సో రైట్, దెన్ ఆల్సో వాట్ ఈజ్ మై టీ? టీ అంటే ఏమవుతుంది? ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ. టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ. రైట్, ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఎలా మారిపోతుందంటే, ద గివెన్ ఇంటిగ్రల్ బికమ్స్, దిస్ ఇంటిగ్రల్ బికమ్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity సేమ్ ఉంది కదండి. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ అంటే ఏమనుకున్నాను? ఆర్ బై ఏ రాశాను. పక్కనే ఉంది ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాను? ఆర్ అనుకున్నాను. రైట్, ఈ పక్కన ఇది ఎలా వచ్చింది? వాట్ ఈస్ మై డిటి? డిటి అంటే ఏం రాశారు? డిఆర్ బై ఏ. రైట్, కంప్లీట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. జస్ట్ ఫర్ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట ఇది. సబ్స్టిట్యూటింగ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్, దెన్ వి గెట్ డిటి ఈజ్ ఈక్వల్ టు డిఆర్ బై ఏ, టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇంటిగ్రల్ 0 to infinity, యా సేమ్ ఈ ఫంక్షన్. అప్పుడు ఇందులో 1/a అవుట్ సైడ్ తీసుకున్నా, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ 1/a అవుట్ సైడ్. ఇంటిగ్రల్ 0 to infinity ఏముంది ఇక్కడ? ఈ పవర్ మైనస్ ఎస్ఆర్. మరి ఏమైంది? వాట్ ఈస్ మై ఎస్ఆర్? ఒక క్యాపిటల్ ఎస్. మీరు వద్దనుకుంటే ఎస్ వద్దనుకున్నట్టు ఒక పని చేయండి. సో యూ అనుకుంటున్నాను దీన్ని. యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఏ. ఇక్కడ ఉన్న చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక ఎస్ బై ఏ ఉంది చూడండి, ఎస్ బై ఏ. ఎస్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమనుకున్నానంటే యూ అనుకున్నాను. యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఏ. అప్పుడు ఏమైంది? ఇది యూఆర్ అవుతుంది. సరే, మీకు యూ ఎస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి యూ తీసుకున్నాను. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎస్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు యూ. అప్పుడు ఏమైంది? ఈ పవర్ మైనస్ యూఆర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ డిఆర్. బై డమ్మీ వేరియబుల్ ప్రాపర్టీ ప్రకారంగా 1/a కాన్స్టెంట్. ఇది అర్థమైందా ఈ స్టెప్ వరకు? ఈజ్ ఇట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్? ఎఫ్ ఆఫ్ ఎస్ ఎఫ్ ఆఫ్ యూ? నా ఎఫ్ ఆఫ్ యూ. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఎందుకు చెప్పండి ఎనీబడి? From equation 1. ఎస్, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటున్నాం కాబట్టి, సో ఈ పవర్ మైనస్ ఎస్టీలలో ఉంటుంది. ఈ పవర్ మైనస్ ఎస్టీలలో ఉంటే ఎస్లలో వస్తుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ ఇది ఎందులో ఉంది? యూలలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ. రైట్, ఎఫ్ ఆఫ్ యూ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఎస్లలో ఉంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్ కనుక ఎస్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. కోఎఫిషియంట్ యూ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ. ఓకే, క్లియర్? వాట్ ఈస్ మై యూ? వాట్ ఈస్ మై యూ? యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్ బై సబ్స్టిట్యూట్ చేసిన 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ. సిన్స్ బై 1. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేశాను. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. దేర్ ఫర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/a.
ఇంకా మీకు డౌట్ ఉంటే చూడండి, ఇక్కడ నేను S/A ఈజ్ ఈక్వల్ టు యూ అనుకున్నాను, యూఆర్ వచ్చింది. ఈ ఫంక్షన్ని మొత్తము 1/a కాన్స్టెంట్, ఇది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ యూఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూఆర్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ యూ రాసుకోవచ్చు బై ఈక్వేషన్ 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ బై. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. దీన్ని మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాము. ఓకే, తర్వాత నా గో ఫర్ అయిపోయిందా, నెక్స్ట్ వెళ్ళనా. రైట్, నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. లోపల ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్, స్టేట్మెంట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్, మీకు కావాలంటే మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, అయ్యా ఇది దీని వాల్యూ ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, మోస్ట్ అయ్యండి. If f of s has the Laplace transform of f of t, then Laplace transform of e power at into f of t is equal to f of s minus a. f of s minus a. This is the theorem statement. రైట్, ఇప్పుడు మీకు కావాలంటే నోట్ చేసుకోండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైడ్కు. రైట్, అంటే గివెన్ సొల్యూషన్, ప్రూఫ్లో సొల్యూషన్స్లో డాటాలో ఏమి ఇచ్చాడంటే చెప్పండి, ఇక్కడ డాటా ఈజ్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు చెప్పండి, it is denoted by f of s. f of s, it is denoted by f of s. This is my first equation. He is mentioned that given that Laplace transform of f of t is equal to f of s. Now we are going to prove that Laplace transform of e power at f of t is equal to f of s minus a. Right? నేను బోత్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి RHS తీసుకున్నానండి, RHS ఇక్కడ తీసుకుంది. వాట్ ఈస్ మై RHS? f of s minus a. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇలా ఉంటే మై దిస్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే వాట్ ఈస్ మై ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే తెలుసా అండి? వాట్ ఈస్ మై ఎఫ్ ఆఫ్ ఎస్? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇది ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. am I రైట్? ఇదేనా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇలా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అంటే ఎట్లా ఉంటుందో చెప్పగలరా? ఎస్ ఉన్న చోటలో ఎస్ మైనస్ ఏ ఉంటుంది. am I రైట్? అప్పుడు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ చూడండి, ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ, ఎస్ ఉన్న చోటలో ఎస్ మైనస్ ఏ, జస్ట్ రీప్లేసింగ్ ఎస్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ పక్కనే ఉంటుంది ఎఫ్ ఆఫ్ డిటి. అదే రాశాడండి. సో 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ డిటి. రైట్, మీ అందరికి తెలుసు. దీన్ని ఇంకెట్ రాసుకోవచ్చు చెప్పండి, 0 టు ఇన్ఫినిటీ మల్టిప్లై చేయండి లోపలికి, ఈ పవర్ మైనస్ ఎస్టీ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏటీ అవుతుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు దీన్ని ఇంకా ఇట్లా స్విచ్ చేసుకోవచ్చా, 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ పక్కన ఇంకేమైనా రాయొచ్చమ్మా, ఈ పవర్ ఏటీ రాయొచ్చా? ఈ పవర్ ఏటీ. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఎఫ్ ఆఫ్ టీ పక్కన ఏముంది, డిటి ఉంది. రైట్, దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకుంటాను నేను, ఇంటూ డిటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు చెప్పగలిగితే ఆన్సర్ అయిపోయిందండి. ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఎవరైనా చెప్పగలరా అండి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంటే ఎవరైనా చెప్పగలరా? ఎట్లా రాస్తారు చెప్పండి, ఎలా రాయాలి నేను? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి. ఏది ఉంటుంది రాయాలి. ఒకవేళ నేను లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కేయు కాకతీయ యూనివర్సిటీ రాద్దాం, ఏం రాస్తారు చెప్పండి? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ కేయు. ఏ ఫంక్షన్ ఉంటే అది రాయాలి. కేయు ఇంటూ పక్కనే వస్తుంది డిటి, కేయు ఇంటూ డిటి. ఇప్పుడు దీన్ని మనం దేంతో డినోట్ చేస్తామమ్మా? దీన్ని, ఈ ఫంక్షన్ దేంతో డినోట్ చేస్తాం మనం? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దీన్ని ఏమనొచ్చు, దీన్ని దిస్ నథింగ్ బట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కేయునే కదా. ఇప్పుడు ఒక్కసారి ఇది చెప్పండి అమ్మా, దీన్ని ఇక్కడ ఫంక్షన్ ఏంటో చేయండి. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఎవరు ఉన్నారు? ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా. కాబట్టి దీన్ని ఏమనాలి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ బై డెఫినేషన్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. am I రైట్? రైట్, అదే ఇదనమాట లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. జస్ట్ ఐడియా, ఇక్కడికి SDLC తీసుకున్నాం. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ SDLC ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ SDLC ఇంటూ డిటి.
ఓకే. సో ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగినట్టయితే ప్రూఫ్ అయిపోతుంది. ఇది ఇంకా ఆల్టర్నేటివ్ ప్రూఫ్ ఉంది. ఇది అవసరం లేదు. ఇది ఈజీగానే ఉంది కాబట్టి ఈ మెథడ్ ఫాలో కావండి. సో ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. విచ్ ఇస్ నథింగ్ బట్ ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. సో వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ది స్టేట్మెంట్? ఈ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి అని చూసినట్టయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే చూడండి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఏమవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. చూడండి, ఇగో ఎస్ ఇక్కడ వచ్చింది, ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఏ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను, ఏని నేను ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ లాజిక్ అర్థం అవుతే ప్రాబ్లం చేసుకోవచ్చు. ఇది క్లియర్ అయినా అందరికి? ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడగబోతా ఉన్నాను. ఓకే సార్. రైట్. ఇప్పుడు మిమ్మల్ని చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, మీరు కూడా నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్. సో మీ అందరికి తెలుసు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు ఇచ్చిన డాటా ప్రకారమే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దేంతో డినోట్ చేస్తున్నాము? ఎఫ్ ఆఫ్ ఎస్ అంటున్నాం. am I right? Then what is the Laplace transform of e power 2t f of t అడిగినాం అనుకోండి, ఎవరో చెప్తారా? ఆన్సర్ ఎంత? f of s minus 2. f of s minus 2. That's all. f of s minus 2. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ e power 2t f of t అంటే f of s minus 2. జస్ట్ f of s minus 2 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందో మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 10t. 10t f of s minus 20. అప్పుడు f of s minus 20. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. Plus 20. f of s plus 10 అవుతుంది. f of s plus 10. ఇది క్లియర్? రైట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇంతకుముందు మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి చేసుకుంటాను. నోట్ చేసుకోండి అందరు కూడా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఒక PDF షేర్ చేస్తాను. ఇది స్టాప్ చేసేసి. రైట్. నౌ రైట్, మై క్వశ్చన్ ఈస్, ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. If question is, note down this question. Find the Laplace transform of e power 3t sin 4t అన్నాడు. Find the Laplace transform of e power 3t sin 4t. Yes, this is my question. ఇది మీకు 6 మార్క్స్ కింద అడగడం జరిగింది, 5 మార్క్స్ కింద. సరే, ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ దిస్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉంది. ఇది ఎప్పుడైతే ఈ పవర్ 3t ఇట్లా ఈ పవర్ ఉంటుందో వీ కెన్ యూజ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. రైట్. నౌ మనకి ఏం తెలవాలి ఇందులో? బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం we know that Laplace transform of f of t is equal to f of s. Then by first shifting theorem, Laplace transform of e power at into f of t dt, f of t is equal to, ఆన్సర్ ఎంతమ్మా? f of s minus a. ఇది మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం 1 అనుకున్నాం, ఫార్ములా రాసుకున్నాను. రైట్, ఇది ఫార్ములా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం తెలవాలి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. అయితే మన క్వశ్చన్ ఏంటిదండి? వీ హ్యావ్ టు ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 4t e power 3t sin 4t. రైట్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఎవరున్నారో చెప్పండి ఎవరైనా. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎవరు ఇక్కడ? sin 4t. ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ టీ దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్ చూద్దాం. we know that లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t ఎంత? ఇది మీకు అందరికి తెలుసు, 4/s² + 4². దీన్ని దేంతో డినోట్ చేయొచ్చు అని చెప్పిండు? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? ఎఫ్ ఆఫ్ ఎస్. దిస్ మై ఈక్వేషన్ 2. ఫాలో కాండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, మీరు రాసేది కనిపించట్లేదు. ఓ షేరింగ్ కాలేదా? కనిపిస్తుంది? ఎవరు కనిపిస్తలేదా?
అట్లా No, కాదు sir. సార్. మీరు రాస్తున్న ఇప్పుడు ఈ క్వశ్చన్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇది కనబడుతుందా? Okay, sir. షేరింగ్ ఈజ్ ఓకేనా ఇప్పుడు మొత్తం? ఓకే సార్. కనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి. We know that by theorem, by first shifting theorem, Laplace transform f of t is equal to f of s అయితే by first shifting theorem according to concept ఇలా రాయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ f of t అంటే e⁻at కి పక్కన ఏ ఫంక్షన్ ఉండండి అదేందో చూడండి. ఇక్కడ sin 4t. ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 4t ఎంతంటే 4/s² + 4 which is denoted by f of s. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇప్పుడు ఏం రాయొచ్చమ్మా? బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻3t ఇంటూ e⁻3t ఇంటూ sin 4t అంటే నేను ఏం రాయొచ్చో చెప్పగలరా? sin t. sin 4t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఆన్సర్ ఎంత అండి? s-3. Am I right? Are you okay or not? Yes, sir. Laplace transform of e⁻3t into sin 4t. f of t ఉన్నా కూడా నో ప్రాబ్లం. f of t ఉన్నా కూడా అప్పుడు ఏమైతుంది? f of s minus a అంటే s-3. Am I right? Yes. By equation 2, right, f of s-3. From equation 2, what is f of s-3? Anybody? f of s-3 అంటే జస్ట్ s ఉన్న చోట s-3 రాయండి, అయిపోయింది ఆన్సర్. 4/s-3 whole square plus 4 square by 2. That's all answer. This is the Laplace transform of this function value. After simplifying this, I am getting 4/s-3 whole square అంటే s² plus 9 minus 6s plus 16. This is equal to 4 what is my answer? s² minus 6s plus 25. This is the answer. I think it's clear. అండి. మీరు ఏం లేదండి, e⁻at పక్కన ఏ ఫంక్షన్ చూడండి, దానికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోండి. e⁻3t రాస్తే అది s minus a అవుతుంది. f of s minus a అవుతుంది రాస్తుంది. ఐ థింక్ రెండో ప్రాబ్లం ఇస్తున్నాను. ఇది కూడా ఇంతకుముందు 2021లో మనకు SDLCలో అడిగిన క్వశ్చన్. అదేంటిది అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin² t తెలుసు, మీరు cos² t తెలుసు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t into cos²t. Fine. Sir, Yes. sir, here instead of s² we have substituted s-3. Yes. Yes, Okay. just s-3 instead of s/s-3. Okay, sir. అంతే. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t into cos²t. నెక్స్ట్ క్వశ్చన్. లేదంటే ఇంకొక ఈజీ క్వశ్చన్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ ఇంకోటి ఇస్తాను. ఇంతకుముందు సైన్ తీసుకున్నా కదా, కాస్ తీసుకుంటాము. cos 5t ఇది చూద్దామండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ cos 5t. ఫస్ట్ నేను ఏం చేయాలి? e⁻t కాకుండా ఈ ఫంక్షన్కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఏందో తెలవాలి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 5t. Laplace transform of cos 5t is equal to s by s² plus 5², which is denoted by f of s. This is my first equation. By first shifting theorem, by first shifting theorem, Laplace transform of Laplace transform of e⁻at into f of t is equal to f of s minus a. So Laplace transform of e⁻t into cos 5t is equal to answer em rayali? F of s minus, what is my a value? 1. S minus 1. Now by seeing first equation, from first equation just replace s by s minus a. ఇక్కడ మీరు s ఉన్న చోట s minus రాయండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? s minus 1
by s minus 1 whole square plus 5 square. This is equal to s minus 1 by s square minus 2s plus this is 1 plus 25 into 26. That's all. This is the answer. Am I clear? Third one. Find Laplace transform of e power t into sin square t. Laplace transform of e power t into sin square. These are all problems in by based on first shifting theorem. So same concept. First, I want to write the Laplace transform of sin square t. F of t anamata ikkada f of t. Laplace transform of sin square t. So manaku square value direct teladu kabatti from cos 2 theta దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే డైరెక్ట్లీ కొంతమంది ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం తప్పు రాశారు. sin square theta is equal to 1 minus cos 2t by 2. ఇది గుర్తుపెట్టుకోండి. sin square అయితేనేమో sin square theta is equal to 1 minus cos 2 theta by 2 అవుతుంది. cos ఉంటే కనుక cos square theta is equal to 1 plus cos 2 theta by 2. ఇదండి. ఓకే రైట్. జస్ట్ నేను స్క్వేర్ ఎలిమినేట్ చేశాను. బై యూజింగ్ లీనియర్ ప్రాపర్టీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 మైనస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t by 2. లీనియర్ ప్రాపర్టీ ప్రకారం 2 కూడా బయట రాసుకోవచ్చు. 1/2 టైమ్స్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 minus 1/2 times of Laplace transform of cos 2t. Right. What is the answer, please? Anybody? 1/2 into Laplace transform of 1 is equal to, what is Laplace transform of 1? 1/2. Minus 1/2 into Laplace transform of cos 2t is equal to s by s square plus 2 square. 1 by s square plus 2 square. Therefore, this is equal to LCM is 1/2 times of 1/2 times of 1 by s minus 1 s by s square plus 2 square. 4, nothing. This is equal to, after simplifying this, I am getting 1/2 times of s square plus 4 minus s by s into s square plus 4. Right? So s square plus 4 minus s by s into s square plus 4, which is denoted by, what is this? Idantha deniki equal andi? Which is nothing but f of s. F of s, which is nothing but f of s. This is my equation 2. Yeah, 1. This is my equation 1. Laplace transform of f of t. Laplace transform of f of t is denoted by f of s. By first shifting theorem, can you guess anybody? Laplace transform of e power t into sin square t. మన sin square t కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ రాసాము. e power t, what is my a value? ఇక్కడ a value ఎంతో చెప్పండి? 1. a value 1 కాబట్టి this is nothing but f of s minus 1. f of s minus 1. So final answer, please, anybody? ఇప్పుడు by 2 by 1 1 లోకి వెళ్ళి 1 లో replace s by s minus 1. s minus 1 whole square plus 4 minus s minus 1 by s minus 1 into s minus 1 whole square plus 4. మీరు సింప్లిఫై చేసుకోండి, ఇదే ఆన్సర్ అవుతుంది. దట్స్ ఆల్. అది క్యాచ్ మై పాయింట్? ఓకేనండి? ఓకే సార్. సో మీరు ఈ పవర్ టీ పక్కన ఏది ఉంటే దానికి రండి, ఏదైనా ఉండండి. ఒకసారి ఇలా ఇస్తే ఎట్లా? మై థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఐ థింక్. ఒకసారి ఇలా అడిగాడు. ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 4t. e power minus 4t, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 4t cos h2t అడిగాడండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 4t cos h2t. ఫస్ట్ దేనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి? ఈ ఫంక్షన్ కు. e power t అంటే t ఉన్నందుకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos h2t. We know that Laplace transform of cos h2t. Idea ఉంది ఎవరికన్నా? s by S by square minus s 2 square square. అంటే 2 square. S by s square minus 2 square. It is Okay. Laplace transform of h2t is equal to this one, which is denoted by f of s. F of s. This is my first equation. By using shifting theorem, first shifting theorem,
Can you guess anybody? Laplace transform of e power minus 4t cos h 2t. ఆన్సర్ ఏమవుద్దమ్మా ఇది? f ఆఫ్ ఏం కావాలి చెప్పగలరా? మైనస్ ఉంది ఇక్కడ. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -4 ఉంది. అకార్డింగ్ టు అవర్ ఫార్ములా f ఆఫ్ s మైనస్ ఏ అంటే S plus 4. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఫ్రమ్ 1 what is f of s plus 4? Just replacing s by s plus 4. S plus 4 by s plus 4 whole square minus 4. So this is equal to s plus 4. ఇది వస్తే మీకు మళ్ళీ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుందండి. బై s స్క్వేర్ అవుతుంది ప్లస్ 8s అవుతుంది. 16 minus 4 అంటే ప్లస్ 12. That's all. This is the answer. Is clear? Clear, sir. రైట్, Okay, వెరీ sir. గుడ్. ఇక ఫైనల్ ఇంకొక ప్రాబ్లం చెప్పేసి ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తానండి. ఒకసారి ఇది కూడా SDLCలో 19లో అడిగాడు. ఏంటిది అంటే ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 3t 3 sin 4t minus 4 cos 4t. ఇది చెప్పండి ఎట్లా ఫస్ట్ దేనికి కనుక్కోవాలి? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏం చెప్తుంది? ఫస్ట్ యూ కెన్ 3 sin 4t minus. ఇది f ఆఫ్ t. Yes, sir. దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే e పవర్ 3t కి f ఆఫ్ s మైనస్ a అవుతుంది, s మైనస్ 3 అవుతుంది. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ we know that Laplace transform of 3 sin 4t minus 4 cos 40. ఈ వాల్యూ చేయాలి. ఈ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. అకార్డింగ్ టు లీనియర్ ప్రాపర్టీ దిస్ ఐఎమ్ రైటింగ్ 3 times of Laplace transform of sin 4t minus 4 times of Laplace transform of cos 4t. Yes, 3 times of Laplace transform of sin 4t is equal to 4 by 4 by square plus 4 plus 4 square. 4 into sin 4t అంటే ఏంటి? s by s square plus Square 4 plus square. 4 square. Right? So LCM is same kabatti this is equal to s square plus 4 square 16 3 4s are 12 minus 4s. It is denoted by దీని దేంతో డినోట్ చేయాలి? మీకు గుర్తుపెట్టుకోండి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is always is a function in terms of s. Is Yes. always is a function in terms of s. Student, it is a function in terms of s. So this is my first equation. By using shifting theorem, by first shifting theorem, ఫస్ట్ టైం కావట్లేదు కదా. బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ t e పవర్ at అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? e పవర్ 3t ఇంటూ f ఆఫ్ t అంటే మొత్తం ఫంక్షన్ f ఆఫ్ t 3 sin 4t మైనస్ 4 cos 4t రైట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఆన్సర్ ఏం రాయాలమ్మా? f ఆఫ్ s మైనస్ 3 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండండి, f ఆఫ్ s మైనస్, దీనికోసం ఆల్రెడీ f ఆఫ్ s ఇక్కడ చేసి పెట్టాను. Therefore, this is equal to from equation 1 నుంచి ఏం రాయొచ్చండి? ఆన్సర్ 12 minus 4 times of s minus 3 by 3 by s minus 3 s whole minus square 3 whole square plus 16. 16 since by 1 and రాసుకో. After simplifying this I am getting 12 minus ఎంతండి? 4s plus 12 by right s minus 3 whole square plus 16. After simply 12 plus 12 24 minus 4s ఇంతవరకు పెట్టేషన్, నో ప్రాబ్లం. రైట్, అర్థమైంది కదండి? ఓకే సార్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, అన్ని ట్రిగనామెట్రీ ఫంక్షన్ సార్ వేరే తీసుకోలేరా? ఎస్. ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 10t ఇంటూ t ఇచ్చిండు. ట్రై చేయండి అమ్మ ఎవరన్నా. e పవర్ 10t ఇంటూ t సేమ్ ఐడియా. దీనికి ఫస్ట్ మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే Laplace of t is equals to వెరీ 1 by గుడ్, s square. వెరీ గుడ్. ట్రై చేయండి ఒకసారి. Equal to f of s, sir.
Yeah. 1 Very by good. s square is equal to f of s. Okay. Next, using first Shifting shifting theorem. theorem. ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ చేయాలి. టీ అంటే మనందరికి తెలుసు 1/s². వెరీ S గుడ్. square. By first shifting theorem, which is denoted by f of s. By shifting theorem. S minus 10. Very good. After అలా కావాలి అందరూ. మీకు ప్రాబ్లం ఏం లేదు. మీకు డౌట్ ఉంటే అడగండి. e పవర్ 10t into t is equal to f of s minus 10. S 1 minus minus 10. 1 by s minus 10 whole square. That's all. Very good. ఇంకో విషయం తెలుసా, రేపు ఫ్యూచర్ లో మనం నెక్స్ట్ ఏం అడుగుతాం తెలుసా, L ఇన్వర్స్ ఆఫ్ 1/s minus 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ఆన్సర్. L ఇన్వర్స్ ఆఫ్ 1/s minus 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అనగానే e పవర్ 10t into t చెప్పాలి. అది ఎట్లా చెప్పడం మీకు తర్వాత చెప్తాను. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. రైట్. e పవర్ t ఇంటూ ట్రైనామెట్రీ ఫంక్షన్ వచ్చింది, హైపర్బోలిక్ ఫంక్షన్ వచ్చింది, ఆల్జిబ్రా ఫంక్షన్ t వచ్చింది. ఇంకా ఇలా ఇచ్చాడండి. ఫైన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ minus 2t ఇంటూ 3t square minus 4t cube ప్లస్ 5 అని ఇచ్చాడు అనుకుంది. ఎస్, అప్పుడు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఫస్ట్ దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. నౌ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3t square minus 4t cube plus 5 is equal to 3 కాన్స్టెంట్ కాబట్టి 3 అవుట్ సైడ్. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t square minus 4 constant according to linear property, Laplace transform of t cube plus 5 into Laplace transform of 1 this one. This is equal to 3 into Laplace transform of t square 2 factorial by s power 2 plus 1 3 అవుతుంది. minus 4 into t cube అంటే ఏమైతుంది 3 factorial by s power 3 plus 1 plus 5 into Laplace transform of 1 means 1 by s. 1 by s. Therefore, this is equal to 3 to the 6 by s cube minus 3 factorial into 6 అవుతుంది. 4 6 are 24 by s power 4 plus 5 by s. Right? It is denoted by f of s. First equation. By shifting theorem, by first shifting theorem, ఇది ఎక్కువ సార్లు అడుగుతా ఉంటారు బాగా వీటి మీద ప్రాబ్లమ్స్. బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ ఎంత ఇచ్చాడమ్మా, e పవర్ ఎంతది 3tనా -2tనా -2t ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ e పవర్ -2t ఇంటూ 3t స్క్వేర్ minus 4t plus 5 is equal to f of s minus of minus plus 2. F of s plus 2. So by equation 1, n write 6 by s plus 2 whole cube minus 24 by s plus 2 s plus 2 whole to the power of 4. Shabash. 5 by s plus 2. But that's is the answer. I hope that andariki ardhamaindi anukuntanu. I can skip this problem and go to another property. Is clear? Yes, sir. Right. So it is the first shifting theorem. Now go for second shifting theorem. Note చేసుకోండి, second shifting theorem. సో సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ ప్రూఫ్ కు డీటెయిల్ గా వెళ్ళకుండా నేను స్టేట్మెంట్ కే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాను. స్టేట్మెంట్ ఒకసారి చెప్దాం, ప్రతిదీ మీరు ట్రై చేసుకోండి. ప్రూఫ్లన్నీ కూడా అన్నిటికీ ప్రూఫ్ చెప్తే టైం సరిపోదు మనకు. ఓకే, రైట్. Now come to the second shifting theorem. This is the second shifting theorem. ఏంటిది సెకండ్ షిఫ్టింగ్ థియరం? ప్లీజ్ అండర్స్టాండ్ ద థియరం స్టేట్మెంట్. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముందో చూడండి. మీరు ఫార్ములా ఎట్లా రాస్తున్నాడో ఏందో చూడే ప్రయత్నం చేయండి. ప్రూఫ్ ఈజీగా చేసుకోవచ్చు. నౌ యు సీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f of s. It is general formula. Then g of t is equal to f of t minus a for t greater than a, 0 for 0 less than t less than a. Then the Laplace transform of this function, splitted function, Laplace transform of g of t is equal to e power minus as into f of s. E power minus as into f of s. Very simple problem. మీరు చూడండి, యాక్చువల్లీ
g of t ని ఇట్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్. g of t is a two functions ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఫర్ t గ్రేటర్ దెన్ ఏ ఆన్సర్ ఈజ్ f of t minus e. ఫర్ t లెస్ దెన్ ఏ ఆన్సర్ ఈజ్ 0. Zero. చేశాడు. దిస్ ఈజ్ 0 to ఎక్కడ వరకు తీసుకున్నాడు? ఏ వరకు తీసుకున్నాడు. 0 to a. దిస్ కెన్ బి బ్రేక్ లైక్ దిస్ 0 to a, 0 to t, 0 to t up to e ఇక్కడ వరకు. సో 0 to t చూడండి, 0 లెస్ దెన్ t లెస్ దెన్ ఏ ఏంటండి? 0 to t అంతేనా? t గ్రేటర్ దెన్ ఏ, t వాల్యూ t గ్రేటర్ దెన్ ఏ, ఇది ఏ ఉంది అనుకుందామా ఇక్కడేనా? దిస్ ఇస్ 0 to a, 0 to a. యా, ఇట్ ఈస్ మై బ్రేకింగ్ రైట్. 0 ఇది ఏ తీసుకుంటాను, ఇన్ఫినిటీ వరకు తీసుకోరాదండి, మెన్షన్ చేయలే కదా. 0 to a ఇంటర్వెల్లో t అనేది కనుక 0 to a లో ఉంటే ఫంక్షన్ వాల్యూ ఏంటి? ఇఫ్ ద వాల్యూ t లైస్ బిట్వీన్ 0 to a, ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0. ఫంక్షన్ వాల్యూ 0. అదే ఏ నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉంటే ఫంక్షన్ వాల్యూ ఏంటి? f of t minus a, f of t minus a. చూడండి, ఇంటర్వెల్ మెన్షన్ 0 to a, 0 to a, బిట్వీన్ 0 to 0 లెస్ దెన్ t లెస్ దెన్ a లో ఉంటే ఫంక్షనల్ వాల్యూ 0. అదే ఏ నుంచి ఇన్ఫినిటీ, ఏకి ఏవో ఇన్ఫినిటీ మెన్షన్ చేయలేదు, t గ్రేటర్ దెన్ ఏ, దిస్ నథింగ్ బట్ t గ్రేటర్ దెన్ ఏ. t గ్రేటర్ దెన్ ఏ లో ఫంక్షన్ వాల్యూ ఏంటి? f of t minus a. ఇది మీకు ఐడియా ఉంటే ఆన్సర్ రాసుకోవచ్చు. నౌ కమ్ టు ద ప్రూఫ్. యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్, మనకు అనుకోవాల్సిన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t కాబట్టి g of t is equal to 0 to infinity e power minus st into g of t. బట్ ఈ 0 to ఇన్ఫినిటీని బ్రేక్ చేస్తున్న ఇంటర్వెల్ని 0 to ఇన్ఫినిటీ ఏమని రాసుకోవచ్చు? 0 to a, a to ఇన్ఫినిటీ. చూడండి, 0 to a, a to ఇన్ఫినిటీ. సేమ్ e power minus st into g of t ప్లస్ e power minus st into g of t. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి, కొంచెం లాజిక్ ఇక్కడ. 0 to a లో ఫంక్షనల్ వాల్యూ ఏంటిది? 0 to a లో వాట్ ఈస్ మై g of t? 0 to a లో వాట్ ఈస్ మై g of t? 0. రైట్, ఇగో ఇది 0. ఎప్పుడైతే 0 to a మధ్యలో ఇక్కడ 0 రాశాను అనుకోండి, e power minus st into 0 ఏమవుతుంది? కంప్లీట్ గా 0. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ 0 అయిపోయింది. తర్వాత a to infinity e power minus st into వాట్ ఈస్ మై g of t? a to infinity ఇంటర్వెల్ లో ఫంక్షన్ ఏంటి? f of t minus e. f of t minus e. రైట్. సో అయిపోయిందండి, ఇది 0 అయిపోయింది, f of t minus అయింది. జస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, పుట్ t minus a is equal to r అనుకున్నాను. t minus a is equal to r అనుకున్నాను. dt is equal to dr అవుతుంది. డిఫరెన్షియేట్ చేస్తే dt is equal to dr. వాట్ ఈస్ మై t వాల్యూ? t minus a is equal to r కాబట్టి a నటు పంపించేస్తే t is equal to a plus r అవుతుంది. t is equal to a plus r. ఇవి తీసుకుపోయి పైన సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇది ఇక్కడ. సో జస్ట్ దీని ప్లేస్ లో t minus a ప్లేస్ లో r రాస్తున్నాను, r రాశాను. ఇక్కడ ఏం రాయాలి? t ప్లేస్ లో ఏం రాస్తున్నాను? r plus a అవుతుంది. So then after simplifying this, e power minus sr plus e power minus sr minus sa అవుతుంది. అదే కదండి, ఈ మైనస్ sa బయట అవుట్ సైడ్ రాశాను. e power minus sa into 0 to infinity e power minus sr into fr dr అవుతుంది. సో e power minus sa into ఇది ఏమవుతుందో చెప్పగలరా? ఈ వాల్యూ మొత్తం f of s ఎందుకు? What is my Laplace transformation? Laplace transformation of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. దీన్ని మనం దేంతో డినోట్ చేస్తున్నామమ్మా? f of s తో డినోట్ చేస్తున్నాం. f of s తో డినోట్ చేస్తున్నాం. బై డమ్మీ వేరియబుల్ ప్రాపర్టీ ప్రకారము, సార్ ఇక్కడ ఆర్లు ఉన్నాయి కదా సార్, ఎట్లా సార్ అంటే ఆర్లు ఉన్నా కూడా సేమ్ f of s. ఇక్కడ s కనపడుతుంది కదా, s కనపడుతుంది కదా, ఆర్లు ఉన్నప్పటికీ కూడా ఇదేమైతుంది? f of s అవుతుంది. therefore it is denoted by f of s. Laplace transform of g of t is equal to e power minus as into f of s. It is proved. రైట్, ఇస్ క్లియర్? అర్థమైనట్టేనా? మేజర్గా మీరు చూడండి, ఇంటర్వెల్ చూసుకోండి. ఇంటర్వెల్ ఏం చేసామంటే 0 to ఇన్ఫినిటీని మధ్యలో ఏ పాయింట్ ఉంది. సో ఇట్స్ ప్లేస్ ఏ డ్యూయల్ రోల్. మనం కాక ఇంట్లో ఒక రకంగా ఉంటాం, బయట ఒక రకంగా ఉంటాం. అంటే ఈ ఇంటర్వెల్లో ఫంక్షనల్ వాల్యూ 0 అవుతుంది. ఈ ఇంటర్వెల్లో ఫంక్షనల్ వాల్యూ f of t minus a అవుతుంది. f of t minus a వచ్చిన తర్వాత t minus a is equal to నేను ఒక ఫంక్షన్ r అనుకున్నాను, ఇంటిగ్రేషన్ చేస్తాను, ఆన్సర్ వస్తుంది. యూ మే ట్రై దిస్ వన్. యా, ఇస్ క్లియర్? ఏం డౌట్స్ అయితే లేవు ఇందులో? రైట్. నౌ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీస్కి వెళ్ళిపోదాం. రైట్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్. సో ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ని డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తాం? ఇఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f of s అండ్ f dash of t is the derivative of f of t. ఇది డాష్ లేదండి. f of t యొక్క డెరివేటివ్ ఏమవుతుందండి? వాట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ f of t? f dash of t. So then Laplace transform of
డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎల్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇగో ఇది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, మీకు తెలుసు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ ఉంటుంది, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది, మీకు చెప్తాం. రైట్, మీరు ఆ ఫార్ములా మీకు ఐడియా ఉంటే ఇది కూడా ప్రూవ్ చేసుకోవచ్చండి. వెరీ సింపుల్ ఐడియా. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఇది ఈక్వల్ టు అకార్డింగ్ టు డెఫినేషన్ ఎఫ్ డాష్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎఫ్ డాష్ తీసుకున్నా బై డెఫినేషన్. యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేశాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే మై ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఇది ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్, ఇది సెకండ్ ఫంక్షన్ జీ. ఐడియా ఉందండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా? ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. చూడండి మరి కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఏమర్థమవుతుందో ఫాలో అవుతున్నారా కదా. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఏమైతే చెప్పండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి, డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందంటే డెరివేటివ్ క్యాన్సిల్ ఎఫ్ ఆఫ్ టీ విత్ ఇన్ ద లిమిట్స్ 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్. వాట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ? ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ టీ కోఎఫిషియంట్ మైనస్ ఎస్ అవుతుంది. రైట్, ఎఫ్ ఆఫ్ టీ సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. సో దీన్ని లిమిట్స్ అప్లై చేస్తే, ఇక నేను డీటెయిల్గా పోటీ మీకు అర్థమవుతుంది. లిమిట్స్ అప్లై చేస్తే ఈ విధంగా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ 0 ఎందుకు అవుతుందంటే యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఇదంతా అవసరం లేదు, ఇక్కడికి వస్తున్నాను డైరెక్ట్ ఇక్కడికి రండి. ఇదంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ వస్తుంది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 కాబట్టి 0 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా. లోయర్ లిమిట్ అప్లై చేయండి ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0 ఈ పవర్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, ఈ పవర్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0. ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, దిస్ నథింగ్ బట్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. అదే ఇక్కడ రాసిన మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, ఎస్ కాన్స్టెంట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ కాన్స్టెంట్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఫంక్షన్ ఏమనొచ్చండి దీన్ని, ఇది మొత్తం దేనికి ఈక్వల్ బై డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఆఫ్ ఎస్ ఏనా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ. దిస్ టోటల్లీ డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాయొచ్చు, ఆర్ దీన్నే మనము ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని కూడా రాయొచ్చు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్. therefore minus f of 0 into s into l of t. So it is the first derivative. L into f dash of గుర్తుపెట్టుకోండి, L into f dash of t is equal to s into l of f of t minus f of 0. అదే డబుల్ డెరివేటివ్ ఉంటే ఏమవుతుంది అంటే l f డబుల్ డాష్ ఆఫ్ t ఏమవుతుంది, l ట్రిపుల్ డాష్ ఆఫ్ ఏమవుతుంది, ఎస్ l nth డెరివేటివ్ f పవర్ n ఆఫ్ t అంటే ఏముంటుంది అనేది nth డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. Right, is clear? Okay, right. Next, come to the general theorem, generalization. దీనికి generalization theorem ఏంటిది అంటే ఇది అవుతుంది. ఇది generalization. Laplace transformation of f power n of t is equal to s to the power of n into l f of t minus s power n minus 1 into f of 0. ఇప్పుడు చూడండి మీరు and so on మైనస్ ఎఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఆఫ్ 0. ఇప్పుడు మీకు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, మీకు వస్తుందా n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఇంతకుముందు ఫార్ములా వస్తుందా, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ పవర్ 1 ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ 1 అంటే ఎస్ పవర్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0. స్టాప్, ఇక్కడ వరకు ఆపాలి. ఎస్ పవర్ 0 అంటే ఏమైంది 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, ఫస్ట్ పార్ట్ వచ్చింది. అదే ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ చెప్పగలరా ఎవరైనా, ఎక్కడి వరకు వస్తుందో చెప్పండి, గెస్ చేయగలుగుతారా? ఎస్ స్క్వేర్ ఎల్ ఎఫ్ ఆఫ్ టీ, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 2 పెట్టండి, 2 మైనస్ 1 ఎస్ ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఏం రాయొచ్చు ఎఫ్ ఆఫ్ 0, ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 2 అంటే ఏంటి ఎస్ పవర్ 0 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎస్ పవర్ 0 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ వరకు ఆపాలి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏమైతుంది, ఇక్కడ ఎస్ పవర్ 0 అంటే ఏమైతే 1 అవుతుంది. దేర్ఫోర్ మై ఆన్సర్ ఈస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ
మైనస్ ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. ఈ రకంగా వస్తుంది, పెరుగుకుంటా పోతాం. దీన్ని జనరలైజేషన్ ఫార్ములా ఫర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ nth డెరివేటివ్. సో ప్రూఫ్ అవ్వాలంటే సేమ్ ఐడియా, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో డ్యూ టు టైం ఫ్యాక్టర్ ఐ కెన్ లీవ్ దిస్ ప్రూఫ్ డీటెయిల్. ఓకే సార్, అది సార్ వాయిస్ రాలేదు, ఇప్పుడు వస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా. సో ప్రూఫ్ నేను ఇక డీటెయిల్గా చెప్తలేను, మీరు స్టడీ చేసుకోండి. అది ఎట్లయితే ప్రూఫ్ చేస్తామో దీన్ని అట్లే ప్రూఫ్ చేస్తాము. ఇది మీకు చాయిస్ కింద వదిలిపెట్టేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్. ఇంతకుముందు ఏం చేసిన చెప్పండి, నేను డిఫరెన్షియేషన్ చేసిన. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇదండి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. చూడండి, ఇఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్, ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే ఇంటిగ్రేషన్లో 1/s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ కింద పెట్టుకోండి. ఇది కూడా ఎగ్జామ్లో డైరెక్ట్ అడగవచ్చు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్ టు 1/s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చూడండి, వెరీ సింపుల్ ప్రూఫ్. g ఆఫ్ టీ, నేను దీని మొత్తాన్ని ఇక్కడ మనకి ఏదైతే క్యాల్కులేట్ చేయమన్నాడో ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఐ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ g ఆఫ్ టీ. కెన్ యూ సే g ఆఫ్ 0? g ఆఫ్ 0 అంటే చెప్పగలరా? అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఏమవుతుందమ్మా? వాట్ ఈస్ g ఆఫ్ 0? ఇంటిగ్రల్ 0 to 0, అప్పర్ లిమిట్ కూడా 0నే, ఎఫ్ ఆఫ్ 0. ఎప్పుడైనా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు కనుక 0 ఉంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 0. అందుకోసమే g ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? వాట్ ఈస్ మై g డాష్? డిఫరెన్షియేట్ చేయండి ఫంక్షన్. ఒక ఇంటిగ్రబుల్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. అప్పుడు g డాష్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. g dash of t is equal to f of t. I hope that you can follow this one. I repeat once again. You put t is equal to 0. Both lower and upper limits are same. This value integral becomes 0. G of t is equal to 0. If you differentiating both sides, g dash of t is equal to integral should be cancelled. Then this is equal to f of t. సార్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాను సార్ మనం? t with respect to t. Yeah. ఓకే ఓకే. With respect to t. Right? Now come to the left hand side. LHS. We know that ఇంతకుముందు ఫార్ములా వాడుకుంటున్నాం. We know that L of g dash of t, డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్. డెరివేటివ్ ఫార్ములా ఇంతకుముందు రాస్తాను కదా, చెప్పండి. వాట్ ఈజ్ L of g dash of t? S into L of g of t minus g of 0. ఇది ఫార్ములా, ప్రీవియస్ ఫార్ములా, అకార్డింగ్ టు ప్రీవియస్ ఫార్ములా. S into L of g of t minus g of 0. ఇప్పుడు మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయిగా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. దిస్ ఇస్ ఈక్వల్ టు S into L of g of t minus వాట్ ఇస్ g of 0 వాల్యూ? g of 0 వాల్యూ ఏమైందండి? ఇక్కడ 0 అయిపోయింది. కాబట్టి L ఇంటూ g డాష్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ L ఆఫ్ g ఆఫ్ t. అర్థమైందండి? ఓకే సార్. ఎందుకు అది రాయలేదు g ఆఫ్ 0? వాట్ ఇస్ g ఆఫ్ 0 వాల్యూ? S ఇంటూ ఇది చూడండి, S ఇంటూ L ఆఫ్ g ఆఫ్ t, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. g ఆఫ్ 0 వాల్యూ ఏమైంది? 0. అంటే ఓన్లీ నాకు ఏమొచ్చింది? Laplace transformation of g dash of t is equal to s into L of g of t. S into L of g of t. Right? ఈ s ని పంపించేసేయండి, ఏమైతుందండి? Laplace transformation of g of t is equal to ఏమవుతుంది చెప్పండి? 1/s into L of g dash of t అవుతుంది. ఇదే కదా, 1/s ని పంపించేసిన 1/s into L of g dash of t అవుతుంది. రైట్? ఆల్రెడీ వాట్ ఈస్ మై g of t? g of t ని నేను ఏమనుకున్నాను? వాట్ ఈస్ మై g of t? ఇంటిగ్రల్ 0 to t ఫంక్షన్ f of t dt is equal to 1/s, ఓకే, 1/s ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g dash of t is equal to ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ చూడండి, g dash of t is equal to f of t. సో 1/s ఇంటూ, డూ యు నో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ని దేంతో డినోట్ చేయొచ్చు? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is nothing but f of s, క్యాపిటల్ F of s. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ని దేంతో డినోట్ చేస్తాం? f of s. దేర్ఫోర్ 1/s ఇంటూ f. సింపుల్ ప్రూఫ్ అంటే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా వస్తుంది. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. వెరీ సింపుల్ ప్రూఫ్. మీరు మనకి ఇచ్చిన మెటీరియల్ కంటే ఇంకా ఈజీ ప్రూఫ్ ఇక్కడ మీకు ఇచ్చాను. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రూఫ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇస్ క్లియర్?
ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఈ ప్రాబ్లం. ఎనీ మోర్ డౌట్స్? No, sir, we will practice. యా, ఓకే, గుడ్. మీకు తర్వాత డౌట్స్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు, గ్రూప్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఇంకేమైనా ఉంటే హెల్ప్ చేస్తాను మీకు. ఇది Okay. ఇవి మెయిన్ అమ్మా. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 4 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. వీటి అప్లికేషన్స్ కూడా ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇవన్నీ మనం చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఉంది ఇది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. దీన్ని ఏమంటామంటే డివిజన్ ఆఫ్ టీ అంటాం. దీన్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ టీ బై టీ కదా, దీన్ని మనం ఏమంటామంటే డివిజన్ ఆఫ్ టీ. ఎందుకన్నామంటే మీకు తెలుసు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ వాట్ ఈస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ? ఇది క్వశ్చన్. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అయితే ఏమవుతుంది? ఓకే, దానికి ఆన్సర్ ఏం చెప్పండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ టు ఇన్ఫినిటీ. చూడండి ఇంటిగ్రేషన్, ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్. ఇదేంటిది? డివిజన్ ఆఫ్ టీ అంటాం. దిస్ కాల్డ్ యాజ్ ఎ డివిజన్ ఆఫ్ టీ. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ మీరు క్లియర్గా బుక్లో రాయండి. నేను ఎక్కడ ఉంటే అది ఎడిట్ చేసి ఇక్కడ మిస్టేక్ ఉందమ్మా అని మీకు చెప్తాను. ఓకే, సో మీ నోట్ డౌన్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫార్ములా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1/t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ డిఎస్. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు తర్వాత చెప్తాం, ప్రాబ్లమ్స్లో చెప్తాం మీకు. తర్వాత దీన్నే మనం డివిజన్ ఆఫ్ టీ అంటాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టీ. మల్టిప్లికేషన్ ఆఫ్ టీ ఎలా ఉండబోతుంది? రైట్, దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ టీ. దాని డిఫరెన్స్ ఏంటిది? డిఫరెన్స్ ఏంటమ్మా? అక్కడ బై ఉంది, ఇక్కడ ఇంటూ టీ ఉంది. ఇంటూ టీ, రైట్. యూ సీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ ఇచ్చాడు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 minute. ఇక్కడ పైన ఒకటి ఇచ్చినాం, సింపుల్ ప్రాబ్లం ఇచ్చి జనరలేషన్కి వెళ్ళినాము. రైట్, సిమిలర్లీ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ ఎన్. రైట్, ఇది. సో Laplace transform of t power n into f of t is equal to -1 to the power of n into Laplace transform of t power n into f of t is equal to -1 to the power of n into d power n by ds power n into f of s. ఇది థియరం స్టేట్మెంట్. ఇది కూడా ఫార్ములా కింద ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే మీకు సో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉపయోగపడతాయో మీకు చెప్తాను. ఇది ఏమో మల్టిప్లికేషన్ ఆఫ్ టీ అంటాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు n ప్లేస్లో 1 తీసుకుంటే కెన్ యూ సే ఎనీబడి Laplace transform of t into t f of t? ఏం రాయచ్చమ్మా? n ప్లేస్లో ఏం తీసుకున్నాను? 1 -1 పవర్ 1 d పవర్ 1 బై ds పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. అంతేనా? ఈ ఫార్ములా కింద ఉపయోగం. టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏదైనా ఫంక్షన్ ఇక్కడ ఉండొచ్చు, మల్టిప్లైడ్ బై టీ. ఎఫ్ ఆఫ్ టీకి టీతో మల్టిప్లై చేసినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, రైట్. మిమ్మల్ని ఇంతకుముందు క్వశ్చన్ అడిగాను. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ టీ ఉందనుకోండి, ఇది వాడొచ్చా? రైస్, ఎస్ వాడొచ్చు. బోత్ ఆ కాన్సెప్ట్ వాడొచ్చు, ఈ కాన్సెప్ట్ వాడొచ్చు. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి అంటే ఇది అనుకుందాం, ఈ పవర్ టీ. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ ఎంత ఆన్సర్? వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ? 1 బై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏటీ ఐడియా ఉందా? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎవరైనా? 1 బై ఎస్ మైనస్ ఏ కదా, 1 బై ఎస్ మైనస్ ఏ. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ 1. 1 by s minus 1. According to this formula, Laplace transform of t into e power t is equal to దీన్ని మనం f of s తో డినోట్ చేయొచ్చు. It is my f of s. f of s is equal to, right? Then according to formula, -1 to the power of 1 into d by ds of f of s. Same answer వస్తుంది. d by ds of f of s. This is equal to -1 power n అంటే minus d by ds of what is f of s? What is f of s value? 1 by s minus 1. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. మీకు ఐడియా ఉందండి 1 by s minus 1ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? పైకి తీసుకెళ్ళండి, s minus 1 whole power minus 1. Therefore minus of x power n మోడల్ ఉంది, n into x to the power of n minus 1, minus 1 into s minus 1 whole to the power of minus 2. Minus of minus plus అవుతుంది. This is s minus 1 whole power minus 2 is nothing but 1 by s minus 1 whole square. 1 by s minus 1 whole square. ఇంతకుముందు అలా చేసిన ఆన్సర్ ఇదే వస్తుంది. ఇలా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇది ఎప్పుడు వాడొచ్చు అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఉండి ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఉండనియండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ టీ అయినా ఉండొచ్చు, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ అయినా ఉండొచ్చు, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఈ కాన్సెప్ట్ వాడాలి. ఒక ప్రాబ్లం చేద్దామా? చూద్దాం ఒకటి. ఓకే సార్. స్ట్రెంత్ తగ్గుతా ఉన్నారంటే చెప్పేది అర్థం కావట్లేదా? 22 నుంచి 17కి వచ్చారు. ఓకే, ఫాస్ట్ అయిందా? రైట్. ఇగో అయితే తప్పదండి మనకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీరు క్వశ్చన్ పేపర్లో చూడండి ఉంటుంది ఈ ప్రాబ్లం. ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t by t. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t by t. ఇది కింద ఏముందండి? ఫంక్షన్ కింద డినామినేటర్లో ఏముంది? టీ ఉంది. ఇది డివిజన్ ఆఫ్ టీ వాడొచ్చా? డివిజన్ ఆఫ్ టీ ఫార్ములా వాడుకోవాలి. డివిజన్ ఆఫ్ టీ. ఓకే, ఫర్ దట్ ఫస్ట్ ఐ కెన్ క్యాలిక్యులేట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2/s² ప్లస్ 2² 4 అవుతుంది. సో బై ప్రీవియస్ థీరం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t by t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ. ఇది రాస్తాం, గుర్తుంది ఇక్కడ పైన ఏ ఫార్ములా చూడండి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు f of s. దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t by t ఇంతకుముందు చేసాం. ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ f of s ds. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి, అది పైన చెప్పిన ఫార్ములా. ఎస్, ఇదేనా? ఇదే కదండి, డివిజబుల్ బై టీ. మీరు నేర్చుకోవాలండి. మనకు నేర్చుకున్నప్పుడు మీకు కొంచెం ఈజీగా అవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్. రైట్, ఇది క్లియర్? ఏది వాడాలని మీకు డౌట్ వస్తుంది, సార్ మరి ఎక్కడ మీరు ఏ ఫార్ములా వాడుతున్నారు, ఏ కాన్సెప్ట్ ఎందుకు వాడుతున్నారు అంటే ఇక్కడ బై టీ ఉంది కాబట్టి డివిజన్ ఆఫ్ టీ వాడాను. రైట్, అప్పుడు ఏమైందో చూద్దాం ఒక్కసారి. బై డివిజన్ ఆఫ్ టీ ఎస్ టు ఇన్ఫినిటీ 2/s² ప్లస్ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ పెట్టేశాను. ఇక్కడ నుంచి చూడండి, 2 కాన్స్టెంట్ 2 టైమ్స్ ఆఫ్ s టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ 2² ds. ఇది మీకు ఐడియా ఉందండి, ఇంటిగ్రేషన్స్ ఫార్ములా. 2 ఇంటూ 1/s² ప్లస్ a² 1/x² ప్లస్ a². మీ అందరికి తెలుసు tan ఇన్వర్స్ x/e s/e అంటే ఎంత? 2. అదే tan ఇన్వర్స్ s/2 ఇక్కడ రాశాడు. సో 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ s/2 యూజింగ్ లోయర్ లిమిట్ ఈజ్ s, అప్పర్ లిమిట్ ఈజ్ ఇన్ఫినిటీ. రైట్, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తాం. 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ అప్పర్ లిమిట్ అంటే ఏది? ఇన్ఫినిటీ బై 2 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. మైనస్ లోయర్ లిమిట్ ఏది? s, tan ఇన్వర్స్ ఆఫ్ s/2 tan ఇన్వర్స్ ఆఫ్ s/2. రైట్, 2 ఇంటూ వాట్ ఈస్ ద tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ? ఏమని చెప్పగలరా? tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ, tan లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందండి? π/2. 90 degrees π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s/2. సో we know that π/2 ఇంటూ ఇక్కడ 2 ఇక్కడ మిస్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. రైట్, 1/s మైనస్ a. రైట్, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/2 క్యాన్సిల్. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ రైస్ అయిపోతుంది. π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s/2. ఓకే, 90 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ s/2 ఈజ్ ఈక్వల్, ఇది కాట్ ఇన్వర్స్ అవుతుంది. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, tan ఇన్వర్స్ x ప్లస్ కాట్ ఇన్వర్స్ x ఇది ఈక్వల్ టు π/2 కదా. అప్పుడు కాట్ ఇన్వర్స్ x ఇది ఈక్వల్ టు ఏమవుతుంది? కాట్ ఇన్వర్స్ x ఇది ఈక్వల్ టు π/2 మైనస్ tan ఇన్వర్స్ x. సో ఈ కాన్సెప్ట్ వాడితే సో π/2 మైనస్ tan ఇన్వర్స్ s/2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ s/2. ఓకే, రైట్. ఇంకొక మోస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. t ఉంది, e పవర్ మైనస్ t ఉంది, sin 2t ఉంది. 1/1. ఎక్సలెంట్ ప్రాబ్లం ఇది కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది కూడా. చూడండి, ఫస్ట్ ట్రైనామెట్రీ ఫంక్షన్ sin 2t రాస్తా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఈజ్ ఈక్వల్ టు 2/s² ప్లస్ 4. తర్వాత e పవర్ మైనస్ t ఇంటూ sin 2t. ఇది ఎక్కడ కాన్సెప్ట్? ఏ షిఫ్టింగ్ థీరం అమ్మా ఇది? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం సార్. అప్పుడు ఏం కావాలి? ఆన్సర్ ఇక్కడ ఏం కావాలి? f ఆఫ్ ఏం కావాలి? f ఆఫ్ s ప్లస్ 1. f ఆఫ్ s ప్లస్ 1 s ప్లస్ 1 అంటే s ఉన్న చోటలో s ప్లస్ 1 పెడితే అప్పుడు ఏంది? 2/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. దిస్ ఇస్ డినోటెడ్ బై f ఆఫ్ s. మళ్ళీ ఇంకేం చేయాలి నేను?
యా, దీన్ని డినోట్ బై ఎఫ్ ఆఫ్ ఎస్. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఏముంది, పక్కన టీ ఉంది. అప్పుడు ఏ ఫార్ములా వాడుతున్నాను, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాడుతున్నాను. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. మరి ఒక్కరన్నా ఫాలో అవుతున్నారా? అర్థమైందా? ఇక చెప్పను ఇది ప్రాబ్లం. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సార్. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండి మీకు ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం. నేను ఐ విల్ టేక్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t కదా. రైట్, నేను ఇంకోటి షేర్ చేస్తాను మీకు. యొక్క ప్రాబ్లం ఎంత, 8:41 అవుతున్నా. ఓ టైం ఇస్ తీసుకుందామా? ఓ నో ప్రాబ్లమా? ఆపనా? ఇదొకటి చెప్పేసి ఆపేస్తాను మీకు. రైట్, ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మై ప్రాబ్లం నెంబర్ ఏదో ఒక నెంబర్ వేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మీకు దీన్ని 2 భాగాలు విడగొడుతున్నాను. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అది ఏముందమ్మా, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 2tనా, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఇంకోటి ఏదమ్మా, సైన్ మైనస్ 2tనా టీనేనా? ఈ పవర్ మైనస్ టీ సార్, సైన్ 2t. ఓకే రైట్, ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t. రైట్, వెరీ గుడ్. ఎస్, దిస్ మై క్వశ్చన్. అయితే ఇక్కడ ప్రాబ్లం క్రిటికల్ ఏం కాదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్ మీ మైండ్లో ఉండాలి. ఇది టీ ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ దీనికి సింప్లిఫై చేస్తాను, తర్వాత టీతో మల్టిప్లై చేస్తాను. రైట్, సో దీన్ని సింప్లిఫై చేయడం అంటే అర్థం ఏంటిది, ఫస్ట్ సైన్ 2t కావాలి. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 2t ఈజ్ ఈక్వల్ టు 2/s² ప్లస్ 2². రైట్, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏం రాయొచ్చు, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏంటమ్మా, ఎస్ ప్లస్ 1 కదా. ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 మీన్స్ 2/s plus 1 whole square plus 4. This is nothing but 2/s² plus 2s plus entandi 5. Yes sir. 5. Again I want to denote this by f of s. ఎందుకంటే కంప్లీట్ కాలేదు కాబట్టి దీన్ని f of s తో డినోట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం వాడుతున్నా తెలుసా, బై మల్టిప్లికేషన్ ఆఫ్ t, మల్టిప్లికేషన్ ఆఫ్ t, by multiplication of t result Laplace transform of t into t పవర్ n ఉందా, t పవర్ n ఇంటూ f ఆఫ్ t. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏం రాశారమ్మా దీనికి ఫార్ములా, -1 to the power of n ఇంటూ d పవర్ n బై ds పవర్ n ఇంటూ f ఆఫ్ s. am I right? ఇదేనా? కానీ మనకు t పవర్ n లేదు, ఓన్లీ t నే ఉంది. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ 1 ఇంటూ f ఆఫ్ t అంటే ఏముంటుంది చెప్పండి, -1 ఇంటూ 1 పవర్ 1 అంటే -1 d బై ds ఆఫ్ f ఆఫ్ s. రైట్, నౌ ఐ వాంట్ టు టేక్ ద ఒరిజినల్ ప్రాబ్లం. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ f ఆఫ్ t అంటే ఏంటంటే ప్రీవియస్ మొత్తం మీకు ఏం ఫంక్షన్ కావాలో చూడండి, t ఇంటూ ఇంకా మిగిలిన ఫంక్షన్ ఏంటి చెప్పండి, ఇక్కడ e పవర్ మైనస్ t సైన్ 2t. ఎస్, ఇది మొత్తాన్ని తీసుకోండి నేను. రైట్, ఇప్పుడు ఫార్ములా ఏంటి, మైనస్ ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ వాట్ ఈస్ మై ఎఫ్ ఆఫ్ ఎస్, ఇది తీసుకోవాలి. వాట్ ఈస్ మై ఎఫ్ ఆఫ్ ఎస్, 2/2 2/s square ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/s² ప్లస్ 2s ప్లస్ 5. రైట్, హౌ మెనీ టైమ్స్ డిఫరెన్షియేటింగ్, ఎన్నిసార్లు చేయాలి, ఓన్లీ 1 టైం. ఇప్పుడు మీరు చేసేటప్పుడు 2 కాన్స్టెంట్ కాబట్టి -2, దీన్ని పైకి తీసుకెళ్తే ఇక్కడ రాయొచ్చమ్మా, d బై డిఎస్ ఆఫ్ s² ప్లస్ 2s ప్లస్ 5 హోల్ పవర్ -1. ఎస్, do you know the formula for x power n formula, n into x to the power of n minus 1, s² plus 2s plus 5 whole power -1 into inner function derivative, s² derivative 2s, 2s derivative 2, constant derivative 0. Constant derivative 0. So answer is -2 times of the whole power -2 కాబట్టి denominator రాసుకున్నాను,
ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 హోల్ పవర్ మైనస్ 2 ఇంటూ న్యూమరేటర్ ఇంకేముందమ్మా ఈ వాల్యూ ఎంత 2s ప్లస్ 2. దట్స్ ఆల్. ఈ రకంగా మనం ప్రాబ్లం చేయాలి. ఐ థింక్ కొంతమందికి ఇబ్బంది అవుతుంది. మీరు ఒక పని చేయండి అమ్మా, మీరు ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు కావాలంటే మీకు క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అసైన్మెంట్స్ సార్ అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డిఫరెన్షియల్ ఫార్ములాస్ అంటే చాలా రోజుల తర్వాత అది కన్ఫ్యూజన్ అవుతుంది సార్. అయితే ఒకసారి ఫార్ములాస్ మేము పర్ఫెక్ట్ అయితే చేయాలమ్మా, మరి ఈజీగా చేయగలం సార్. కాన్సన్ట్రేట్ చేయాలి తల్లి. మరి ఎందుకంటే రావు, మరి ఒకదానికోటి ఇంటర్లింక్ ఉంటుంది కదా మ్యాథమెటిక్స్. అసలే ఏం తెలియకుండా మీకు తెలుసు, మీ స్టూడెంట్ కి ఏం బేసిక్ లేకుండా మీరు మ్యాథమెటిక్స్ నేర్పించడం అంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను మినిమం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, చెప్పలేం సార్. ఆఫ్ కోర్స్ కరెక్ట్. డెరివేషన్స్ కూడా లేకుండా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆఫ్ కోర్స్ అంతకంటే ఇప్పటికే నేను తగ్గి మీకు అర్థం కావాలని స్లోగా చెప్పేస్తా ఉన్నాను. మీరు కొంచెం ట్రై చేయండి, మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదు సార్, మీరు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఉంది కానీ నేను ఫార్ములా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t స్క్వేర్ ఇంటూ sin 3t, ఇవి మీరు ట్రై చేయండి. మీరు గ్రూప్లో ఆన్సర్ పెట్టండి, ఎవరో ఒకరు మీరు కరెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఇస్తారు. తద్వారా మీరు ఏమవుతుందంటే నేర్చుకోగలుగుతారు. మీరు ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ కావండి, సబ్జెక్ట్ నేర్చుకునే విషయంలో ఇన్వాల్వ్ కావండి. t ఇంటూ cos h3t. ఓకే, థర్డ్ ప్రాబ్లం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin square t. Laplace transform t into sin square t. Fourth one, Laplace transform of ఇంతకుముందు ఇచ్చినట్టు e power minus 2t t into cos 3t. ఇది కూడా ట్రై చేయండి. ఈ 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్ చెప్పుకుందాం. ప్రాబ్లమ్స్ కనబడలేదు. కనబడతలేవా? కనబడతలేదు. అవునా? లేదు సార్. క్లియరా? కనబడతలేవా? కనబడట్లేదు సార్. లేదు సార్, ఇప్పుడు రాసిన ప్రాబ్లమ్స్ అది డిస్ప్లే అవ్వలేదు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి ఒకసారి. నా ఓకే సార్, ఇప్పుడు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే. ఒక్కసారి చూడండి, చూసి ప్రాక్టీస్ చేసుకోండి. రేపటి క్లాస్లో ఇవి చేసి మీరు పెట్టండి. మీరు ఫీల్ కావద్దు రాంగ్ ఆర్ రైట్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఇన్ కేసు రాంగ్ అయితే మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు కరెక్ట్ చేసి పెడతారు, అదర్వైజ్ ఐ కెన్ కరెక్ట్ ఇట్. రైట్, ఓకే సార్. క్లోజ్ చేద్దామా? ఈ నోట్స్ మీకు పంపిస్తారండి. ఇప్పుడు చెప్పిన క్లాస్ నోట్స్ మిగతా 2 కూడా మళ్ళీ పంపిస్తాను.